రాజకీయ చైతన్యం కలిగిన ఉత్తరాంధ్రలో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా? ఓటెత్తడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా? ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటన్నింటిలో పాగా వేయాలని వైసీపీ కూటమి నేతలు చూస్తున్నారు. దీంతో ఇక్కడ పొలిటికల్ హై వోల్టేజ్ నెలకొంది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే ఒక లోక్సభ సీటు ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో 9 శాసనసభ, ఒక పార్లమెంట్ సీటు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలున్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని మొత్తం 5 లోక్సభ స్థానాల పరిధిలోని ఓటర్లు దాదాపుగా 82,96,960 మంది ఉన్నారు. లోక్సభ వారీగా ఓటర్ల వివరాలు చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో 16,31,673 మంది ఓటర్లు ఉన్నారు. ఇక విజయనగరం విషయానికి వస్తే పార్లమెంటు పరిధిలో 15,85,246 మంది ఉండగా విశాఖపట్నం లోక్సభ పరిధిలో 19,27,681 మంది ఉన్నారు. అనకాపల్లి లోక్సభ పరిధిలో 15,97,380 మంది, అరకు లోక్సభ పరిధిలో 15,54,980 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలకు ఉత్తరాంధ్ర కీలకంగా మారడంతో ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతం డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుందనే అంచనాలున్నాయి. మనం చూస్తున్న ఉత్తరాంధ్రలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి రాజు నాడి తెలుసుకుందాం. రాజు, ఏదైతే 2024 ఎలక్షన్లు ఉన్నాయో ఇవి పూర్తిగా కూడా అన్ని రాజకీయ పార్టీలకు కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇది జీవన సమస్యగా కూడా మనం దాన్ని వివరించుకోవచ్చు. ఎందుకంటే గత 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చాలా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి అయితే కొంత ప్లస్ అయిందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో 2024 ఎలక్షన్లు అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటువైపు టీడీపీ, బీజేపీ కూటమి కూడా చాలా కీలకమైన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లోనే మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ స్థానాలు చాలా కీలకంగా మారబోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం మీద ఎక్కువగా కేంద్రీకృతం చేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చెప్పి శత్రువుగా ప్రయత్నం చేసింది. ఈలోగా ఎన్నికలు రావడం కూడా ఆటంకాలను ఎదుర్కొంటూ చివరి నుంచి వస్తున్న నేపథ్యంలో ఎన్నికలు రావడంతో మళ్ళీ దీన్ని అధికారంలోకి వచ్చి దీన్ని కొనసాగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దీక్షపూడినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 34 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే 38 అదేవిధంగా విజయనగరం తీసుకుంటే 19 రైట్ రాజు. రాజకీయ చైతన్యం కలిగిన ఉత్తరాంధ్రలో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా? ఓటెత్తడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా? ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటిలో పాగా వేయాలని వైసీపీ, ఇటు కూటమి నేతలు చూస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ పొలిటికల్ హై వోల్టేజ్ నెలకొంది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే ఒక లోక్సభ సీటు ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో 9 శాసనసభ, ఒక పార్లమెంట్ సీటు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలున్నాయి.
ఉత్తరాంధ్ర పరిధిలోని మొత్తం 5 లోక్సభ స్థానాల పరిధిలోని ఓటర్లు దాదాపుగా 52,96,960 మంది ఉన్నారు. లోక్సభ వారీగా ఓటర్ల వివరాలు చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో 16,31,673 మంది ఓటర్లు, విజయనగరం పార్లమెంటు పరిధిలో 15,85,246 మంది ఓటర్లు, విశాఖపట్నం లోక్సభ పరిధిలో 19,27,681 మంది, అనకాపల్లి లోక్సభ పరిధిలో 15,97,380 మంది, అరకు విషయానికి వస్తే లోక్సభ పరిధిలో మొత్తంగా 15,54,980 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలకు ఉత్తరాంధ్ర కీలకంగా మారడంతో ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, విశాఖ ఈ రోజు ఏదైతే రేపు జరగబోయేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటలు అంటే రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ 2024 ఎలక్షన్లు అయితే అన్ని రాజకీయ పార్టీలకి చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అధికారం కోసం మళ్ళీ సాధించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రావాలి ఎలాగైనా రావాలని చెప్పి కూటమి పార్టీలు కూడా ప్రణాళికలు వేసుకునే నేపథ్యంలో గత నెల రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో ప్రచారాలు చేశారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా పర్యటన చేశారు, ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు, సభలు సమావేశాలు నిర్వహించారు. ఎందుకు అంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఉంటే ఇందులో ఉత్తరాంధ్రలోనే 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అలాగే 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో రేపు రాబోయే రోజుల్లో వైజాగ్ అయితే కీలకం కాబోతుంది. విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా అధికారంలోకి ఎలాగైనా రావాలని చెప్పి కూటమి అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 38,38,029 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18,50,703 మంది పురుషులు ఉన్నారు. అదేవిధంగా 19 లక్షలు దాటి మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా 39,50,185 మంది ఓటర్లు ఉన్నారు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా 19,23,838 మంది ఉన్నారు. ఈ ఏదైతే మొత్తం 3 జిల్లాలకి సంబంధించినటువంటి ఓటర్లు యావత్ మంది కూడా రేపు ఓటేసేందుకైతే సర్వం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా సమాయత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా కాబోతున్న నేపథ్యంలో ఏ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని చూసుకుంటే గత 2019 ఎలక్షన్ చూసుకుంటే వార్ వన్ సైడ్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో తెలుగుదేశం అయితే 4 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయనగరం అయితే పూర్తిగా ఒక్క స్థానాన్ని కూడా టీడీపీ అయితే కైవసం చేసుకోలేకపోయింది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తేకి 2 టీడీపీ సాధించుకుంది, మిగతా 8 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో ఈ 2024లో కూడా మళ్ళీ అధికారం సాధించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఏదైతే 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఇవి రేపు రాష్ట్రంలో చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సరళిని చూసుకుంటే గత పోలింగ్ సరళితో పాటు ఈసారి ఎలా ఉండబోతుందనే చూసుకుంటే గతంలో అయితే పోలింగ్ శాతం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా దాని పరిస్థితి అయితే పోలింగ్ శాతాలు పెరిగాయి. ఎందుకంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు అయితే ఉద్యోగస్తులు, రెవెన్యూ, పోలీసు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగస్తులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ అయితే ఉపయోగించుకోవడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా 2024 ఎలక్షన్ కి సంబంధించి అనూహ్యమైన స్పందన వచ్చింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి అనుకూలం అనేది కూడా రాజకీయ పార్టీల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 34 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి కూడా అభ్యర్థులు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికతో పాటు అభ్యర్థుల తాలూకా గుణగణాలు, రికార్డు ఎలా ఉంది అనేది కూడా చూసుకొని అభ్యర్థులు కేటాయించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకవేళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోనికి రావాలన్నా కూడా ఉత్తరాంధ్ర కీలకం కాకపోతుంది. రేపొద్దున విశాఖపట్నం అభివృద్ధితో పాటు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ సమస్య, రైల్వే జోన్ సమస్య, అదేవిధంగా విజయనగరంలో ప్రాజెక్టులు, శ్రీకాకుళానికి సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు లేకపోవడం, వీటిలన్నింటి మీద దృష్టి పెట్టి ఇప్పటివరకు జరిగిన ప్రచారాలన్నింటిలో కూడా
ప్రజలకు మేలు చేసే విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చేసినటువంటి అభివృద్ధిని చూసి మేము మంచి చేశామని తెలిస్తేనే మాకు ఓటేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరిగేటువంటి పోలింగ్ శాతాన్ని కూడా అంచనా వేసే పనిలో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. రేపు జరగబోయే పోలింగ్ శాతాన్ని బట్టి కూడా ఏ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నాయనేది ఒక డిసైడ్మెంట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.